అంతే తప్ప ఇది పొలిటికల్ ఎబిలిటీస్కి సంబంధించిన తప్ప ప్రజలు ఇచ్చిన తీర్పే కాదు. అందువల్ల పూర్వవైభవన చర్చ రాదు. రైట్ సార్. ఇక ఈ బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో అంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఎటువంటి పద్ధతి, ఎటువంటి విధానాలు అవలంబిస్తున్నా, ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా విపక్షాలు మొత్తం అపోజ్ చేస్తూ ఉన్నాయి. కానీ బంగ్లాదేశ్ పరిణామాల మీద ఇండియా తీసుకున్న స్టాండ్ని, షేక్ హసీనాకు ఆశ్రయం కల్పించడాన్ని విపక్షాలు ఎస్పెషల్లీ కాంగ్రెస్లో శశి థరూర్ అప్రిషియేట్ చేశారు సార్. కానీ రాహుల్ గాంధీ ఇప్పటి వరకు బంగ్లాదేశ్ పరిణామాల మీద స్పందించలేదు. దాన్నే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు బండి సంజయ్. చైనా ఆలోచనలు అమలు చేసే వ్యక్తి రాహుల్ గాంధీ, అందుకే నోరు విప్పడం లేదు అని చెప్పి బండి సంజయ్ కామెంట్. ఎవరైనా రాహుల్ గాంధీ స్పందించలేదని బండి సంజయ్ అంటూ ఉన్నారు సార్. ఒకసారి బయట వెళ్ళండి సార్. అరే బంగ్లాదేశ్ లో అంత దారుణ మారణ జరుగుతుంటే రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఇంతవరకు మాట్లాడతలేడు. రాహుల్ గాంధీ మాట్లాడే భాష ఏంటంటే శ్యామ్ పిట్రోడా అమెరికా భాష, అంకుల్ శ్యామ్ పిట్రోడా భాష, అమెరికా భాష రాహుల్ గాంధీ మాట్లాడుతాడు. వాళ్ళ చైనా ఏది వద్దంటే రాహుల్ గాంధీ అది పాటిస్తాడు. వద్దన్న దాన్ని రాహుల్ గాంధీ, చైనా ఏది చెప్తే రాహుల్ గాంధీ దాన్ని మాత్రమే పాటిస్తాడు. చైనా విధానాలను, చైనా ఆదేశాలను పాటించే వ్యక్తి రాహుల్ గాంధీ. అరే బంగ్లాదేశ్ రైట్ సార్. నాకు తెలిసి రాహుల్ గాంధీ రెస్పాండ్ అయ్యారని. రాహుల్ గాంధీ ఆల్ పార్టీ మీటింగ్ అటెండ్ అయ్యాడు. ఆల్ పార్టీ మీటింగ్లో మాట్లాడాడు. ఆల్ పార్టీ మీటింగ్లో క్లియర్గా పార్టీ వైఖరి ఏంటి, బంగ్లాదేశ్ పరిణామాల్లో ప్రభుత్వం ఏ వైఖరి తీసుకోబోతుంది, ఇవన్నీ మాట్లాడాడు. అవన్నీ 3 ప్రశ్నలు అడిగాడని కూడా మనకు బయట కూడా వచ్చింది కదా. అందువల్ల రాహుల్ గాంధీ నిన్న రాహుల్ గాంధీ కాదు, ప్రియాంక గాంధీ కూడా మాట్లాడారు. సో బంగ్లాదేశ్లో మైనారిటీలు, హిందువులకు రక్షణ కల్పించాలి అని. సో ఆల్ పార్టీ మీటింగ్లో కాంగ్రెస్తో సహా అన్ని పార్టీలు ఏకోన్ముఖంగా ప్రభుత్వం తీసుకునే ఏ చర్యనైనా మేము సమర్థిస్తాం అని క్లియర్గా ప్రకటన చేశారు. ఆల్ పార్టీ మీటింగ్లో చెప్పారు కూడా. ఎందుకంటే బంగ్లాదేశ్ విషయంలో భారతదేశ రాజకీయ పార్టీల మధ్య ఏనాడు కూడా విభేదం లేదు. ఇప్పుడే కాదు, మీకు ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ విమోచన ఉద్యమానికి మద్దతు ఇచ్చి బంగ్లాదేశ్ ముక్తి వాహినికి భుజం కలిపి భారత సైన్యాలు పోరాడి బంగ్లాదేశ్కు స్వాతంత్రం సాధించిన సమయంలో 1971లో భారతీయ జనసంఘ్ నాయకుడైన అటల్ బిహారీ వాజ్పేయి పార్లమెంటు సాక్షిగా ఇందిరాగాంధీని దుర్గామాతతో పోల్చారు. సో భారతీయ జనసంఘ్, కాంగ్రెస్ పరస్పర విరుద్ధమైన రాజకీయ సైద్ధాంతిక శిబిరాలు అయినా కూడా ఆ రోజు కూడా అటల్ బిహారీ వాజ్పేయి బంగ్లాదేశ్ విషయంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం తీసుకున్న విధానాన్ని సమర్థించడమే కాదు, ఇందిరాగాంధీని దుర్గామాతతో పోల్చారు. ఇంతకన్నా ఎక్కువ ఉంటుంది. ఇంకా తర్వాత మీకు షేక్ హసీనాకు 1975 నుంచి 81 వరకు భారతదేశంలోని ఇందిరాగాంధీ ప్రభుత్వము ఆశ్రయం ఇచ్చినప్పుడు ఎక్కడా కూడా అభ్యంతరం ఎవరు చెప్పలేదు. ఇందిరాగాంధీ ప్రభుత్వము, ఆ తర్వాత జనతా పార్టీ ప్రభుత్వం కూడా ఉంది. అందువల్ల ఇందులో బంగ్లాదేశ్ విషయంలో భారతదేశంలో బైపార్టిజాన్ కన్సెన్సస్ అంటారు, భిన్నమైన రాజకీయ పక్షాల మధ్య ఏకాభిప్రాయం ఉంది. ఇక్కడ ఎవరు కూడా భిన్నమైన అభిప్రాయాలు ఎవరు వ్యక్తం చేయడం లేదు. అందువల్ల ఆ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు. బంగ్లాదేశ్లో ఇలా రాజకీయ పార్టీలన్నీ ఏకమై కొట్లాడాల్సింది. మనం తిట్టుకొని బంగ్లాదేశ్లో ఉన్న భారత వ్యతిరేక శక్తులకు బలమిస్తే ఎవరికి ప్రయోజనం కలుగుతుంది? విదేశాలకే ప్రయోజనం కలుగుతుంది. దేశంలో పార్లమెంట్లో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పట్టుకొని చైనా మనిషి అంటే ఎవరు బెనిఫిట్ పొందుతారు? చైనా వాడు బెనిఫిట్ పొందుతాడు, పాకిస్తాన్ వాడు బెనిఫిట్ పొందుతాడు, బంగ్లాదేశ్లో ఉన్న భారత వ్యతిరేక శక్తులు బెనిఫిట్ పొందుతాయి. భారతదేశానికి ఏం గౌరవం ఇస్తుందా? భారతదేశానికి ఇది వర్ణనిస్తుందా? మీరు రాజకీయ ప్రత్యర్థుల్ని విమర్శించటానికి వారి విధానాలు విమర్శించవచ్చు, కానీ భారతదేశంలో ఉన్న రాజకీయ ప్రత్యర్థుల్ని మీరు దేశద్రోహులుగా ఎవరన్నా అది భారతదేశానికి గౌరవం ఇవ్వదు. ఎందుకంటే పాకిస్తాన్ వాడికి ఒక ఆయుధం కదా, ఏముంది ఇండియా అది ఒక గొప్ప దేశమా, ఆ దేశంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ చైనా ఏజెంటు అని పాకిస్తాన్ అంటే మన గౌరవం పెరుగుతుందా? ఇది ఎవరి దేశభక్తిని శంకించకూడదు. నరేంద్ర మోడీ దేశభక్తిని శంకించకూడదు, రాహుల్ గాంధీ దేశభక్తిని శంకించకూడదు, మీరు ఎవరి దేశభక్తిని కూడా శంకించకూడదు. సో మీకు మోడీ విధానాలు, రాహుల్ గాంధీ విధానాలు వేరుండొచ్చు, కానీ ప్యాట్రియాటిజాన్ని శంకించకూడదు. అది చాలా అన్యాయం. ఎందుకంటే ఈ గతంలో నితీష్ కుమార్ విషయంలో సరిగ్గా అమిత్ షా ఏమన్నాడు, బీహార్లో బహిరంగంగా అన్న నితీష్ కుమార్ గెలిస్తే
పాకిస్తాన్లో టపాకాయలు పేల్చుకుంటారన్నాడు. అంటే నితీష్ కుమార్ పాకిస్తాన్ ఏజెంట్ అన్నాడు. మరి ఇప్పుడు ఆ పాకిస్తాన్ ఏజెంట్ ఎన్డీఏ ముఖ్యమంత్రి. మరి ఎలా పాకిస్తాన్ ఏజెంట్లు మీ దగ్గర పెట్టుకున్నారు? అంటే పాకిస్తాన్ ఏజెంట్లకు కూడా మీరు గౌరవం ఇచ్చి ముఖ్యమంత్రులు చేస్తారా? భారతీయ జనతా పార్టీ ఆన్సర్ చెప్పాలి కదా. పాకిస్తాన్ ఏజెంట్లు మీరు ముఖ్యమంత్రులు చేసేటువంటి పార్ట్ టైం ఇది. మరి ఇదేం దేశభక్తి? పాకిస్తాన్ ఏజెంట్ల ముఖ్యమంత్రులు ఎందుకు చేస్తున్నారు? సో నితీష్ కుమార్తో కలవకూడదు పాకిస్తాన్ ఏజెంట్. ఆయన ఎట్లా కలుస్తారు మీరు? ఎందుకంటే ఆయన గెలిస్తే పాకిస్తాన్లో కదా టపాకాయలు కాల్చుకునేది. ఇది అమిత్ షా అన్నాడా లేదా? మీరు గూగుల్లో ఒకటి చూడండి, ఇప్పటికి కూడా తెలుస్తుంది. అందువల్ల ఇలా రాజకీయంగా తమకు నచ్చితే దేశభక్తుడు, తమకు నచ్చకపోతే దేశద్రోహి. భారతీయ జనతా పార్టీ తప్ప మిగతా పార్టీలని దేశద్రోహ పార్టీలు. మిగతా పార్టీలంతా ఎవడు దేశభక్తులు కాదు. ఈ దేశభక్తి విహీన రాజకీయం ఏంటి? దేశభక్తి అనేది రాజకీయాలకు అతీతమైంది. మీరు విధానపరమైన విభేదాలు ఉండొచ్చు. నిజంగానే కాంగ్రెస్ పార్టీ దేశద్రోహ పార్టీ రద్దు చేసి పడేయండి. ఎన్నికల కమిషన్కు లేఖ రాయండి. రాహుల్ గాంధీ డిస్క్వాలిఫై చేయండి, ఆయన చైనా ఏజెంట్ కదా అని. ఒక విదేశీ ఏజెంట్ ఏ రకంగా భారతదేశంలో ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉంటాడు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సో అందువల్ల ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఆల్రెడీ ఓ వివాదం రైజ్ చేస్తున్నాడు. రాహుల్ గాంధీని మోడీ కాపాడుతున్నాడని చెప్పి ఆయన వాదన. రాహుల్ గాంధీ బ్రిటిష్ సిటిజను అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. మరి ఒక సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడేది నిజమే అయితే చర్య తీసుకొని డిస్క్వాలిఫై చేయండి. ఎవరో కర్ణాటక ఎన్నికల సమయంలో ఈ దొంగల ఇంటి పేర్లు అన్నీ మోడీ అని ఎందుకుంటాయన్నందుకు 2 ఏళ్ళు డిస్క్వాలిఫై చేసి పడేశారు కదా. 2 ఏళ్ళు జైలు శిక్ష పెట్టి ఎంపీగా డిస్క్వాలిఫై చేసి బంగ్లా కూడా ఖాళీ చేశారు కదా. మరి అది చేయండి, ఏమవుతుందో చూడండి. అలా వెంటాడితే రాహుల్ గాంధీ బలం పెరిగి లీడర్ ఆఫ్ ద పొజిషన్ అయ్యాడు. ఇప్పటికైనా బీజేపీకి అర్థం కావాల్సింది అంటే పర్సనల్గా టార్గెట్ చేస్తే దేశంలో ప్రజలు అంగీకరించరు. మీరు గమనించండి, రాహుల్ గాంధీని ఏ రకంగా పప్పు అంటూ ఆయన ఇమేజ్ పైన అటాక్ చేశారు, ఆయన డిస్క్వాలిఫై చేశారు, ఆయనను డిఫెమేషన్ పరువు నష్టం దావా అనే కేసులో మ్యాక్సిమం పనిష్మెంట్ కోర్టు ఇవ్వచ్చు. కానీ అందరికీ తెలుసు కోర్టులు ఇచ్చినా కూడా అందరికీ తెలుసు దీని వెనకాల రాజకీయం ఏంటని. 2 ఏళ్ళ జైలు శిక్ష విధించారు. ఆఖరికి ఆగమేఘాల మీద ఆయనను డిస్క్వాలిఫై చేశారు. ఆయన బంగ్లా ఖాళీ చేయించారు. ఇవన్నీ ఏం జరిగింది? అల్టిమేట్గా ఏం చేశారంటే 52-99 సీట్లు వచ్చాయి. రాహుల్ గాంధీ ఇమేజ్ పెరిగింది, లీడర్ ఆఫ్ అపోజిషన్ అయ్యాడు, ఇండియా కూటమిలో ఆయన తిరుగులేని నాయకుడు అయ్యాడు. ఇలా మోర్ రెస్పెక్టబుల్ పొలిటీషియన్గా రాహుల్ గాంధీ ముందుకు వచ్చాడు. రాహుల్ గాంధీ ఇమేజు, రాహుల్ గాంధీ గ్లామర్ పెంచడానికి కారణమయ్యారు. ఇంకా మీరు ఆయన చైనా ఏజెంటు, పాకిస్తాన్ ఏజెంటు అని అనడానికైనా బేసిస్ ఉండాలి కదా. ఎవరు మా కుటుంబం యొక్క చరిత్ర మనకు తెలియదా? రాహుల్ గాంధీ తండ్రి, నానమ్మ ఇద్దరు తీవ్రవాదుల చేతుల్లో ఈ దేశం కొరకు ప్రాణాలు అర్పించారు కదా. జవహర్లాల్ నెహ్రూ ఈ దేశం కొరకు దశాబ్దాల పాటు ఏళ్ల పాటు జైల్లో ఉన్నాడు కదా. అందువల్ల రాహుల్ గాంధీని విధానపరంగా మనం వ్యతిరేకించాలంటే వ్యతిరేకించుకోవచ్చు. కానీ ప్రతి ఒక్కడు దేశద్రోహి, మేము తప్ప అందరూ దేశద్రోహి, వాడు పాకిస్తాన్ ఏజెంటు మాతో ఉండకపోతే, మాతో కలిస్తే మాత్రం ప్యాట్రియాటు అని ఈ రాజకీయం అనేది ఎప్పుడూ కరెక్ట్ కాదు. రైట్ సార్, ఈ సెబీ చీఫ్ రిజైన్ చేయాలి, అలాగే ఈ హిండన్బర్గ్ చేసిన ఆరోపణల మీద విచారణ జరిపించాలి అని చెప్పి 22న దేశవ్యాప్తంగా ఉద్యమానికి కాంగ్రెస్ పిలుపునిచ్చిన పరిస్థితి సార్. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. ఢిల్లీలో పోరాటం చేస్తూ ఉన్నారు, మరి రాష్ట్రంలో రేవంత్